ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఏమి కొత్తవి కాదు. 2004-14 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో జాతీయ స్థాయిలో రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ ఇంటికి యువతకు సంబంధించిన చేపట్టిన కార్యక్రమాలు వాళ్ళు దాన్ని వేరు వేసుకునేట్టు ఎన్డీఏ కూడా 2014-23 వరకు వాళ్ళు కూడా అధికారంలో కొన్ని జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. ఆ ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కల్పించవలసిన రాయితీ ఏ కిసాన్కి ఆమ్దానీ దోగునా కరువుగా చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. కిసాన్కి ఆమ్దానీ దోగునా పక్కన పెట్టండి, రైతు ఆదాయం రెట్టించుకోవడం పక్కన పెట్టండి, పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది. రైతు రుణగ్రస్తుడు అయిపోయింది. రైతును అప్పుల ఉబ్బిలోకి వెలికి తీయడానికి పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ జాతీయ స్థాయిలో జనపేకి వచ్చి రైతాంగం ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతూ ఉంటున్నాడు. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పి అకౌంట్ని లక్షల కోట్లు వాళ్ళ మాఫీ ప్రకటిస్తానే వాళ్ళు సోమరిపోతులు కారా? యూపీఏ ప్రభుత్వం 2008-9 మధ్యకాలంలో ఆనాడు రైతాంగం చెల్లించవలసినటువంటి ఒక పంట రుణం బకాయి ₹1,00,000 వరకు పూర్తిగా మాఫీ చేసింది. ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీ మాఫీ చేయాలని చెప్పంటే వాళ్ళకి ఏదైతే రైతు పట్ల మరి సదాభిప్రాయం వాళ్ళ ముందుకు రావుతుంది. ఇక్కడికి ఆలోచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరకు ఎంతవరకు చట్టబద్ధత కల్పించలేవదని ఆ చట్టబద్ధత కల్పించాలని చెప్పి జాతీయ స్థాయిలో రైతు ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుంటాయి. స్థానిక అవసరాలను గమనిస్తే ఇదే మిత్రుడు అరవింద్ గారు ఆనాడు ఏదైతుందో కవిత గారు కోపం పడుతుంది. రైతాంగం ఏదైతుందో అరవింద్ అంటే సరే ఓ రైతు కుటుంబం వచ్చినట్టుగా భావించి ఆయనకు అవకాశం కల్పిస్తే రైతుకు అండగా నిలబడతాడని చెప్పని మద్దతు నిలబడుతుంది. పసుపు బోర్డుకు సంబంధించి బాండ్ రాపించాం. 4 సంవత్సరాలు గడిచిన ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి మోడీ గారిని పట్టుకొచ్చి ఆయనతో బాండ్ రాపించాం. 4th అక్టోబర్ 2023 6 మాసాలు గడిచింది. నువ్వు పసుపు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? మరి ఇదే నందిపేట ఏదైతుందో 400 ఎకరాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 400 ఎకరాలు సేకరించి వీళ్ళ వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా ఏదైతుందో ప్రోత్సాహకంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని చెప్పని ఈ పసుపు ఏర్పాటు చేయడానికి నందిపేట సైజు కంటే అనువైనటువంటి స్థలం ఎక్కడ లేదని చెప్పండి. అసలు నందిపేట అంత అనువైన స్థలం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు దాన్ని ప్రకటింప చేయలేకపోతున్నారు? పోనీ నిజామాబాద్ పట్ల నీకు వివక్షత ఉంటే, తెలంగాణ పట్ల వివక్షత ఉంటే అహ్మదాబాద్లో పెడుతావని చెప్పి నువ్వు ఆడబెట్టో ఈడబెట్టో ఎక్కడ పెట్టో ఏదైతుందో అదృష్టం కొద్ది ఏదైతుందో పసుపు సాగు విస్తీర్ణత తగ్గి దిగుబడి తగ్గేదైతుందో మరి ఏదో 15,000 క్వింటల్ వస్తే నీ పసుపు ప్రకటనకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయింది. నీ పసుపు ఉత్తర్వుల ప్రకటన అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయితే దానికి పనితనం మొదలు కావాలి కదా. పసుపు పనితనం మొదలు కావాలి కదా. నేను అంటున్నాను, నేను నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం చేసిన పని నేను అనుకుంటున్నాను. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయాలి. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంది, నేను లేదనడం లేదు. కాయల పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇక్కడ మిత్రులు అరవింద్ గారు ఏదైతుందో ఆయనకి ఎంతవరకు ఏదైతుందో ఆయన విలాసవంతమైన జీవితం గడపడం తప్ప ఏదైతుందో ఆయన ఎన్నుకున్నట్టు ఒక ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక సమస్యల పరిష్కారమే కానీ రైతాంగం యొక్క సమస్యలే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏర్పడ్డ ఈ 3-3.5 మాసాల లోపల చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి కమిటీ వేయడమే కానీ పరిశీలన చేయడమే కానీ
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ మేడ్ ఇట్ క్లియర్ ఆయన ప్రకటన చేసి 2025 చివరిలో ఏదైతే క్రషింగ్ ఆరంభమవుతుంది. గల్ఫ్ కార్మికులు మన దగ్గర జిల్లా ప్రజలకు మీరు ఇలాంటి హామీలు ఇస్తారు? నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించేసి వారి మద్దతు ధర కల్పించేయడం నెంబర్ 1. నెంబర్ 2, అప్పుల ఊబిలోకి నెట్టబడ్డ రైతాంగాన్ని ఏదైతుందో అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా వారు చెల్లించవలసిన పంట రుణాలు జాతీయ స్థాయిలో ఒక అంశం. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం ఏర్పడటంతో జాతీయ స్థాయిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఒక అంశం. సరే మీరు అంటారు రేపు ఇండియా కూటమి ఏర్పడకుంటే అంటారు. ఇండియా కూటమి ఏర్పడకుండా ఇదో రాష్ట్ర స్థాయిలో కమిటెడ్ రైతు ఏదైతుందో చెల్లించవలసిన రుణం చెల్లించవలసిన అవసరం లేకుండా చెల్లించవలసిన బకాయి ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ ఆరంభం నాటికి ఏదైతుందో వాళ్ళు కొత్త రుణాలు కల్పించబోతున్నారు. ఇది రుణ సౌకర్యం సంబంధించి మాఫీ. ఈ ప్రాంతం సాగునీటిపై కావడానికి చర్యలు చేపట్టిన గుప్తా సాగర్ మోడర్నైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేసినవే? మీరు 2 పంటలు పండుతున్నాయని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టి అని చెప్పి అంటున్నాయి. ఇలా 21 ప్యాకేజ్ ఉందే. 21 ప్యాకేజ్ పూర్తయితే మన పక్కన పాల్గొండ పాపం ఎగువ ప్రాంతం మరి ఇవ్వండి సాగునీరు లేదని చెప్పంటాను. ఎగువ ప్రాంతానికి కొత్తవేరు నిజామాబాద్ రూరల్ కూడా చెప్పట్టు నేను 21 ప్యాకేజ్ టైం బౌండెడ్. మీకు 6 మాసాలు పూర్తి చేసే రాబోయేటువంటి వేసవి నాటి ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ 75-80% వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నది. ఓన్లీ 20-25% పని తర్వాత ఉంది. కాబట్టి ఏది ఇస్తుందో ఆ 20-25% పని పూర్తి చేయించి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కానీ ఆ కుటుంబం విద్యకు సంబంధించి పిల్లలకు ఏది ఇస్తుందో గురుకుల ఆశ్రమ పాఠశాలలో భోజన సదుపాయమే కానీ వైద్య సదుపాయమే కానీ ఇల్లు లేనటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇంటి గృహ నిర్మాణం వసతి సౌకర్యమే కానీ అంటే బీడీ కార్మికులు ఏమంటే ఆడబిడ్డలు ఏది ఇస్తుందో బీడీ పురుషులపై ఆధారపడతారు. అటువంటి బీడీ పురుషులపై ఆధారపడే కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి పిఎఫ్ పెన్షన్ తప్ప వేరేమీ లేదు. పిఎఫ్ పెన్షన్ కూడా ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కూడా వాళ్ళు పైసా తప్ప చేసుకుంటే దాని మేనేజ్మెంట్ సమకూర్చినటువంటి ఒక సొమ్ముతోని వాళ్ళకి ఆ 1000 పెన్షన్ వస్తుంది. అది ఎప్పుడు రిటైర్మెంట్ కాదు. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది కదా. బీడీ కార్మికులు ఎవరున్నా కానీ 2000 పెన్షన్ కల్పింపజేయబడింది. కార్యక్రమంలో అమలు చేతులు పెట్టి అందులో ఒక విధమైన ఆంక్ష ఏంటంటే 2014 పూర్వం వారికి మాత్రమే ఆ సౌకర్యం కొనుగోలుపడే విధంగా కట్ ఆఫ్ డేట్ పెట్టి 2014 తదుపరి ఏదైతుందో పిఎఫ్ గుర్తింపబడ్డా కానీ వాళ్ళు పెన్షన్ సౌకర్యం